వల్లభనేని వంశీని జైలు అధికారులు కాసేపట్లో ప్రైవేట్ హాస్పిటల్కు తరలించనున్నారు. చికిత్స అందించిన తర్వాత వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్లో తమకు సమర్పించాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశించింది. దీనికి తగ్గట్టుగా అధికారులు వంశీ హెల్త్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించనున్నారు. వంశీతో పాటు హాస్పిటల్లో కుటుంబ సభ్యులు ఉండేందుకు హైకోర్టు అవకాశం కల్పించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నిన్న ఉదయం రిమాండ్ పొడిగించిన కోర్టు మధ్యాహ్నానికి ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ఇక ఈ కేసు మినహా అన్ని కేసుల్లోనూ అతనికి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, ఆరోగ్య కారణాల దృష్ట్యా వల్లభనేని వంశీకి కోర్టు అయితే మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ఆయన హెల్త్ బులెటిన్ ఏ విధంగా ఉందో కూడా జైలు అధికారులు కోర్టుకు నివేదిక ఇవ్వాలని కూడా కోరింది. అయితే ఇప్పుడు నకిలీ ఇళ్ల పట్టాలు ఆ కేసు మినహా ఇంకా అతని మీద అంటే మిగతా కేసులో రెగ్యులర్ బెయిల్ వచ్చిందా? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్యరీత్యా అయితే కనుక హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నిన్ననే ఆర్డర్స్ రావడంతో అయితే కనుక వల్లభనేని వంశీని అయితే కనుక ఆరోగ్య పరిస్థితుల రీత్యా అతనికి చికిత్స నిమిత్తం అయితే కనుక ఆయుష్ హాస్పిటల్కి అయితే తీసుకురావాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. అయితే ప్రస్తుతం అయితే సబ్ జైలు వద్ద నుంచి కూడా వల్లభనేని వంశీని తీసుకొచ్చేందుకు అయితే కనుక అక్కడ మొత్తం అంతా సిద్ధం చేశారని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మనం ఆయుష్ హాస్పిటల్ ఏదైతే మరి కాసేపట్లో వల్లభనేని వంశీని ఆయుష్ హాస్పిటల్కి తీసుకురాబోతున్నారో అక్కడే ప్రస్తుతం మనం ఉన్నాము. ఇదే హాస్పిటల్లో వల్లభనేని వంశీకి అయితే చికిత్స అందే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే కొన్ని కేసుల్లో ఇప్పటికే వల్లభనేని వంశీకి అయితే కనుక బెయిల్ వచ్చిన నేపథ్యంలో అయితే కనుక ఈ కేసులో ఖచ్చితంగా అంటే నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అయితే కనుక ముందు నుంచి కూడా ఆయనకి విచారణ నేపథ్యంలో అటు నూజివీడు కోర్టు దగ్గర నుంచి కూడా అనేక ఆదేశాల మేరకు అయితే కనుక అటు కంకిపాడు పోలీస్ స్టేషన్లో కానీ ఇటు హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి కూడా ఐఓ రావడము అక్కడి నుంచి కూడా ఆయన్ని పరిశీలించడం తర్వాత అనారోగ్య రీత్యా అయితే కనుక అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చడం అయితే జరిగింది. అప్పటి నుంచి కూడా కొంచెం సివియర్గా మారిన వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితులు అయితే కనుక మరింత ఇదిగా మారాయి. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు అయితే దీనికి సంబంధించి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితుల కోసం అయితే కనుక హాస్పిటల్లో చికిత్స కోసం అతనికి బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇదే నేపథ్యంలో మరిన్ని కేసులు అయితే కనుక ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలోనే వల్లభనేని వంశీ ఖచ్చితంగా ఉంటారు. ఇటు కుటుంబ సభ్యుల అధీనంలోకి ఎంత వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా పోలీసులు అయితే కనుక అతనితో పాటే ఉండే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మైనింగ్ కేసులో కూడా అతనిపై అనేక పీటీ వారెంట్లు ఉన్నాయి. కాబట్టి దాంట్లో కూడా అతనికి విచారణ చేసే అవకాశం ఉందన్నట్టుగా కూడా ముందు నుంచి టాక్ వినిపించింది. బట్ కానీ ఇప్పుడు ఈ హెల్త్ ఏదైతే ఆయనకి పాడైన నేపథ్యంలో అయితే కనుక ఇటు హై బీపీ షుగర్ కానీ ఆయనకి శ్వాసకోశ సంబంధిత ఏదైతే వ్యాధికి సంబంధించి కూడా అనారోగ్య పరిస్థితులు ఎక్కడైతే ఆయనకి వచ్చాయో దానికి సంబంధించి కూడా ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా ఆయనకు వామిటింగ్స్ అవ్వడం కానీ ఫుడ్ పడకపోవడం కానీ జైలు అట్మాస్ఫియర్ వల్ల ఆయనకి ఏదైతే బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా ఆయాసపడడం దగ్గు కాళ్ళ నొప్పులు కూడా ఇవన్నీ రావడం అయితే కనుక ఖచ్చితంగా కుటుంబ సభ్యులను కూడా భయాందోళనకు గురి చేసిందని చెప్పొచ్చు. అదే నేపథ్యంలో వాళ్ళు ఒక పిటిషన్ కూడా వేసుకున్న నేపథ్యంలో అయితే కనుక అతనికి ఇవాళ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు సబ్ జైలు దగ్గర నుంచి అయితే కనుక గవర్నమెంట్ ఇది ఆయుష్ హాస్పిటల్కి అయితే తీసుకొస్తారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అయితే కనుక మొత్తం టోటల్ ట్రీట్మెంట్ అయితే జరిగే అవకాశం అయితే కనపడతా ఉంది. ఏవైతే ఇప్పటి వరకు కేసులు ఖచ్చితంగా అంటే అటు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు అయి ఉండొచ్చు, టీడీపీ కార్యాలయంపై దాడి కేసు అయి ఉండొచ్చు, ఇటు ఆతుకూర ల్యాండ్ విషయం కానీ ఇలాంటి కేసులన్నింటిలో కూడా అతనికి స్టార్టింగ్లోనే బెయిల్ వచ్చేసింది. బట్ కానీ నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి కూడా ఇంకా విచారణ కావాలంటూ కూడా ఇటు పోలీసులు కోరడం కానీ అటువైపు ఏదైతే స్పెషల్ సిట్ ఆఫీసర్స్ కూడా ఆయన్ని విచారించడం అయితే జరిగింది. ఈ కేసుల్లో తనకి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా వల్లభనేని వంశీ చెప్పుకుంటూ వచ్చారు. ఇదే నేపథ్యంలో అతనికి ఏదైతే ఫుడ్ పాయిజన్ లాంటిది అంటే ఏదైతే మధ్యాహ్నం మీల్స్ తిన్నారో ఆ 2 గంటల సమయం నుంచి కూడా ఆయనకి వామిటింగ్స్ సెన్సేషన్లా ఉండి అప్పటి నుంచి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే అంతకుముందు గతంలో కూడా ఆయనకి ఎన్నోసార్లు అయితే కనుక
అనారోగ్య పరిస్థితులు రావడంతో హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. మధ్యలో కొన్నిసార్లు హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని కూడా అనుకున్న నేపథ్యంలో అయితే కనుక మళ్ళీ సబ్ జైలుకే తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఆయన ఆరోగ్య పరిస్థితులు మెల్లమెల్లగా కుదుట పడడం, మళ్ళీ అనారోగ్య పరిస్థితులకి గురవడం ఇవన్నీ కూడా గమనించారు ఖచ్చితంగా ఇటు పోలీసులు కానీ అటు అయితే దీనికి సంబంధించి కూడా బెయిల్ రావడం అయితే కనుక కొంచెం ఊరటగా వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులకు కానీ వంశీ అనుచరులకు కానీ అనిపించిందని చెప్పొచ్చు. అయితే మరి కాసేపట్లో సబ్ జైలు వద్ద నుంచి అయితే కనుక వల్లభనేని వంశీని పోలీసులు ఇటు కుటుంబ సభ్యులు అయితే కనుక ఇటు ఆయుష్ హాస్పిటల్కి తీసుకొచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే ఏదైతే ఈ కేసులన్నిటికీ సంబంధించి కూడా ఒక పురోగతిని అయితే కనుక సాధించే ప్రయత్నంలో పోలీసులు కూడా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మైనింగ్ కేసులో అయితే కనుక వల్లభనేని వంశీ ఖచ్చితంగా ఉన్నాడు కాబట్టి అందులో ఇంకా బెయిల్ రాలేదు కాబట్టి పోలీసుల అండర్లోనే ఈ ట్రీట్మెంట్ కూడా జరుగుతుందనే సమాచారం అయితే అందుతా ఉంది. అయితే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా అతని హెల్త్ విషయంలో ఎక్కడెక్కడైతే అతనికి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మొత్తం ట్రీట్మెంట్ చెకప్స్ ఫుల్ బాడీ చెకప్ కూడా ఇక్కడ చేయించే అవకాశం అయితే కనపడతా ఉంది. అత్యాధునిక టెక్నాలజీతో అయితే కనుక ఇక్కడ ఆయుష్ హాస్పిటల్లో మొత్తం ఫుల్ ట్రీట్మెంట్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చేసే అవకాశం అయితే కనపడుతుంది. గతంలో అయితే కనుక గచ్చిబౌలిలో ఏఐజీ హాస్పిటల్లో అతనికి ట్రీట్మెంట్ అందించారని కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్లోనే ఖచ్చితంగా ట్రీట్మెంట్ జరగాలి అంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఆదేశాల మేరకే ఖచ్చితంగా కుటుంబ సభ్యులు కూడా ఆయుష్ హాస్పిటల్కి తీసుకొచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే ఇక్కడ కూడా ఆయన వల్లభనేని వంశీకి సంబంధించి కూడా గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఏమేమి వచ్చినాయి, ఎందుకంటే జైలుకి వెళ్ళిన తర్వాత వల్లభనేని వంశీకి అయితే కనుక భారీగా అయితే కనుక ఆయన బరువు తగ్గిపోవడం కానీ మరిన్ని అనారోగ్య సమస్యలకి గురవ్వడం కానీ అక్కడ అట్మాస్ఫియర్కి ఆయనకి సరిగ్గా పడకపోవడం, ఆ జైలు పరిసర ప్రాంతాల దగ్గర కూడా ఆయన కొంత ఇబ్బందికరంగా ఫీల్ అయినట్టుగా కూడా ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకుని ఆయన మెంటల్ హెల్త్ కానీ ఇటు ఫిజికల్ హెల్త్ కానీ రెండింటిని అయితే పరిశీలించబోతున్నారని చెప్పొచ్చు డాక్టర్లు. ఆ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ఒక నివేదిక అయితే కనుక కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అయితే కనుక ఇటు కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా ఈ ఏదైతే హెల్త్కి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు ఇక్కడ ఆయుష్ హాస్పిటల్లో నివేదికను అయితే కనుక అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి కాసేపట్లో ఇక్కడికి తీసుకొచ్చే నేపథ్యంలో అయితే కుటుంబ సభ్యులు కానీ అటు పోలీసులు కానీ సన్నద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు సబ్ జైలు వద్ద. థ్యాంక్ యూ సాహిత్య. వల్లభనేని వంశీపై అనేక కేసులు నమోదయ్యాయి. అయితే అన్ని కేసుల్లో కూడా రెగ్యులర్ బెయిల్ లభించింది. నిన్న నకిలీ ఇళ్ల పట్టాల కేసుకి సంబంధించి కోర్టు ఉదయం రిమాండ్ పొడిగించినప్పటికీ కూడా మధ్యాహ్నం ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ఆయన ఆరోగ్యంపై బులెటిన్ని కూడా సమర్పించాలి కోర్టుకు అంటూ కూడా జైలు అధికారులని ఆదేశించింది.